బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ కు యాంటీ కరప్షన్ బ్యూరో ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. సెల్ ఫోన్ వెంట తీసుకురాలేదు కేటీఆర్, మరి ముఖ్యంగా సెల్ ఫోన్ వెంట తీసుకురాలేదంటూ కూడా కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. నెల 18 లోపు ఈ కార్ రేస్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు సబ్మిట్ చేయాలని ఏసీబీ ఆదేశించిందనేది మనకు అందుతున్న సమాచారం. కీలక డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి సెల్ ఫోన్ని సీజ్ చేయబోతున్నారా? మరి ముఖ్యంగా నెక్స్ట్ విచారణలో ఏసీబీ విచారణలో కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే తదుపరి విచారణలో సెల్ ఫోన్ తన వెంటకి తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం ఈ కార్ రేస్ టైంలో వాడిన సెల్ ఫోన్లను సంబంధించి తమకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఏసీబీ అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్కు ఏసీబీ ప్రయత్నం చేస్తోందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. సెల్ ఫోన్ వెంట తీసుకురాలేదన్నారు కేటీఆర్. ఈ నెల 18 లోపు ఈ కార్ రేస్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు సబ్మిట్ చేయాలంటూ యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటికే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకు సెల్ ఫోన్ సీజ్కి సంబంధించి ప్రయత్నం చేస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ఏమని సమాధానం ఇచ్చారు? ఎందుకు సెల్ ఫోన్లు ఆ టైంలో వాడిన సెల్ ఫోన్లకు సంబంధించి ఎందుకు అడగడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం కేటీఆర్ నుంచి ఎటువంటి రియాక్షన్ వెళ్ళింది? ఇప్పుడు కేటీఆర్ లీగల్గా వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి సాధ్యాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కేటీఆర్కి సంబంధించిన సెల్ ఫోన్స్, మరి ముఖ్యంగా ఈ కార్ రేస్లో వాడిన సెల్ ఫోన్స్ని సబ్మిట్ చేయాలంటూ ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీని మీద అప్డేట్స్ ఏంటి? దాదాపు 8 గంటల సేపు విచారించారు ఏసీబీ అధికారులు కేటీఆర్ ని ఈరోజు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన విషయంలో. దాంట్లో చివరగా మీ ఫోన్ స్వాధీనపరచాలి అనేటువంటిది ఏసీబీ అధికారులు కేటీఆర్ ను కోరారు. నేను ఫోన్ తీసుకురాలేదు అంటూ వారికి సమాధానం కేటీఆర్ చెప్పారు. అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన వాడినటువంటి ఫోన్లను అప్పచెప్పాలి ఏసీబీకి అనేటువంటిది ఏసీబీ కోరింది. అది ఈ నెల 18వ తారీఖు లోపల అప్పచెప్పాలి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. అంటే ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అప్పటిలోగా ఆయన 2 ఫోన్లు ఆయన అప్పుడు వాడినటువంటి ఫోన్లను ఏసీబీ అధికారులకు అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. మరి దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు కేటీఆర్ చూడాలి. మరి లీగల్ గా ఏమైనా కోర్టుకు వెళ్ళి ఆయన వ్యక్తిగతమైనటువంటి హక్కు అది కాబట్టి ఫోన్ స్వాధీనపరచడానికి మరి ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా లీగల్ గా ఆయన మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే గతంలో సేమ్ ఇలాంటి ఘటనకు సంబంధించి ఈడీ లిక్కర్ స్కామ్ లో కవిత ఫోన్లను స్వాధీనపరుచుకుంది. అప్పుడు కూడా కవిత నేను ఫోన్లు వాడాను, ఎక్కడున్నాయో తెలియదు, వాటినన్నింటిని కూడా గ్యాదర్ చేసి ఆ ఫోన్లు ఇస్తాను అనేటువంటిది ఆమె వాడినటువంటి దాదాపు 8కి పైగా ఫోన్లను 10 ఫోన్లను ఆమె అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ అధికారులకి ఆమె చూపిస్తూ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే విధంగా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వాడినటువంటి ఫోన్లను వ్యక్తిగత ఫోన్లని మరి ఏసీబీకి హాజరుపరచనున్నారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయనున్నారా అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ మారింది. కేటీఆర్ విచారణ తర్వాత వచ్చారు, మాట్లాడారు. మళ్ళీ ఈ కేసు అవినీతి లేదు, కావాలని రాజకీయ పరంగా చర్చ పెడతా ఉన్నటువంటి స్టేట్మెంట్. అంటే 18వ తారీఖున మళ్ళీ విచారణకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ఫోన్లను మాత్రమే సబ్మిట్ చేస్తే సరిపోతుందా? దీనికి సంబంధించి ఏసీబీ ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చింది కేటీఆర్ కి? అంటే ఫస్ట్ ఆయన వాడినటువంటి ఫోన్ల గురించి ప్రస్తావన చేసింది ఏసీబీ. తర్వాత అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తాము, ఆ సందర్భంగా మీరు మళ్ళీ హాజరు కావాల్సి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ ను ఈడీ ఏసీబీ చేసింది. కాబట్టి మొదట ఆయన ఆ టైంలో వాడినటువంటి ఫోన్లను సబ్మిట్ చేస్తే దాన్ని విశ్లేషించి మరింత లోతుగా ఆధారాల కోసమో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ వెళ్తే దానిపైన ఒక కొంత క్లారిటీ వస్తే మళ్ళీ కేటీఆర్ ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరొకసారి ఏసీబీ కేటీఆర్ ను విచారణకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ సమయంలోనే కేటీఆర్ ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేటువంటిది కూడా పొలిటికల్ సర్కిల్ లో చర్చ కొనసాగుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఏసీబీ విచారణకు హాజరవుతారో కేటీఆర్ దాదాపు ఆ రోజు ఆయన రిమాండ్కి పంపే అవకాశం ఉంటుంది, కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది అనేటువంటిది. దానికోసం ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే శాఖాపరమైనటువంటి నిర్ణయాల ప్రకారంగా ఎప్పుడైతే తీసుకున్నారో కేబినెట్ అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బులు ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో ఎవరెవరు అధికారుల పైన ఒత్తిడి చేశారు అనేటువంటి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి అదంతా ఒక కొలిక్కి వస్తే ఈ నెక్స్ట్ కేసీఆర్ ను మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. దాంతో భాగంగా కాకపోతే అంతకంటే ముందు ఫోన్లు విశ్లేషించాలనుకుంటున్నారు.
ఆ టైంలో వాడినటువంటి ఫోన్లను స్వాధీనపరచాలనేటువంటిది ఏసీబీ కేటీఆర్ కి చెప్పడంతో మరి రేపు 18 లోపల హాజరుపరుస్తారా? ఎందుకంటే కేటీఆర్ ఈ నెల 18వ తారీఖు మధ్యాహ్నం సమయంలో ఆయన లండన్ వెళ్తా ఉన్నారు. మళ్ళీ విదేశీ పర్యటనకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక సెమినార్ కి ఆయన అటెండ్ అవ్వడానికి 2 రోజుల పర్యటన కోసం 2 days కోసం లండన్ వెళ్తా ఉన్నారు. మరి తిరిగి వచ్చిన తర్వాత హాజరుపరుస్తారా, సమయం ఏమైనా కోరుతారా, లేదంటే ఏసీబీ అడిగినట్టు 18వ తారీఖు లోపలనే ఈ ఫోన్లను స్వాధీనపరుస్తారా? ఎందుకంటే ఏం లేదు, నేను తప్పే చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి మరి లీగల్ గా ఏమైనా నా ఫోన్ అప్పచెప్పాల్సిన అవసరం లేదు, ప్రొసీజర్ ప్రకారం అప్పుడు శాఖాపరమైన నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి అన్ని ఆధారాలు ముందే ఉన్నాయి, ఫోన్ స్వాధీనపరచాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తారా? లీగల్ గా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా చూడాలి దీనిపైన. మరి ఏసీబీ కూడా దీనిపైన కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఫోన్ కోరారు ఏసీబీ అనేటువంటిది కూడా కోర్టులో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ కేటీఆర్ కోర్టుకు వెళితే. కాబట్టి ఇరు పక్షాలు ఇటు కేటీఆర్ కూడా లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది, లీగల్ గా అదే అంశాన్ని ఏసీబీ కూడా తెలియజెప్పే పరిస్థితి ఉంటుంది. ఫోన్ అనేటువంటిది మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది, దాంట్లో కాంటాక్ట్స్ రూపంలో కానీ మనం ఎవరితో కాంటాక్ట్ అవుతా ఉన్నాం, ఇంకా కేవలం కేసుపరమైనటువంటిది కాకుండా ఇంకా వ్యక్తిగత అంశాలు ఈ రోజు అన్ని ఫోన్ తో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా కేటీఆర్, చేయరా? తదుపరి లీగల్ గా వారితో మాట్లాడిన తర్వాత అప్పచెప్పే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఏసీబీ అధికారులు అడిగినటువంటి క్వశ్చన్ కి ఫోన్ తీసుకురాలేదు అనేటువంటి సమాధానం కేటీఆర్ ఇచ్చారు కాబట్టి దాదాపు ఆయన ఫోన్ అప్పచెప్పకపోవచ్చు. అప్పచెప్పినా మరి డేటా అందులో ఉన్నటువంటి డేటాను మరి ఆయనకు వ్యక్తిగత డేటా కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇచ్చే అవకాశం మధు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏమైనా రియాక్ట్ అవుతుందా? ఆయన సెల్ ఫోన్ లో అప్పగించే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుందా, లేకపోతే ఈ ఘటన అంటే ఈ అంశానికి సంబంధించి లీగల్ గా ముందుకు వెళ్లి ఆలోచన చేస్తున్నట్టుగా ఏమైనా తెలుస్తోందా? బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏముంటుంది, లేకపోతే బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది మధు? ఎగ్జాక్ట్లీ, అంటే విచారణ అంతా కూడా వ్యక్తిగతంగా కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ లీగల్ టీం ఆలోచించిన తర్వాత తదుపరి కేటీఆర్ ఫోన్లను అప్పచెప్పాలా లేదా అనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ ఫోన్ల విషయం పైన రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అప్పటిదాకా ఈ ఫోన్ల విషయం పైన ఇంకా ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ లీగల్ టీం కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ రెస్పాండ్ కాలేదు. కేవలం ఏసీబీ అధికారులు మాత్రం అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు, ఫోన్ అప్పచెప్పాలి అనేటువంటి మాటకి. కాబట్టి ఇంకా క్లారిటీ లేదు. లీగల్ టీమ్ తో ఆయన మాట్లాడిన తర్వాత ఫోన్ అంశం పైన ఎందుకు ఫోన్ అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఫోన్ అప్పచెప్తే అసలు ఏసీబీ దాని ఆధారంగా ఏమే ఎంక్వైరీ చేస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ వస్తే ఫోన్ అప్పచెప్పే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటిదాకా అయితే దాని మీద ఒక స్పష్టత లేదు. కేటీఆర్ దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 8 గంటలు సుదీర్ఘంగా విచారించారు కాబట్టి రేపు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే కేటీఆర్ ఏసీబీ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్కు ఏసీబీ ప్రయత్నించింది. సెల్ ఫోన్ వెంట తీసుకురాలేదన్నారు కేటీఆర్. ఈ నెల 18లోపు ఈ కార్యక్రమ సమయంలో వాడిన సెల్ ఫోన్లు సబ్మిట్ చేయాలంటూ ఏసీబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన సెల్ ఫోన్ని ఏసీబీకి అప్పగిస్తారా, లేకపోతే లీగల్గా ఈ అంశానికి సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.